వ్యక్తిని బెదిరిపోతున్నాం. ఫస్ట్ టైం ఈ వ్యక్తిని బెదిరిద్దాం, ఏం చెప్తాడో చూద్దాం. నీ బైక్ కావాలి నాకు. ఇదంటే నాకు అక్కడ నీ బైక్ నాకు కావాలి, లేకపోతే ఇక్కడ నుంచి తీసుకుని నేను చెప్పేస్తా. ఇస్తావా ఇవ్వా? అయితే నేను చంపేస్తా. చంపేరా, చంపేసి నీ బైక్ తీసుకుంటా. చనిపోయారు ఫ్రెండ్స్. ఆ అబ్బాయి బాగా బతికిలు ఆడుకున్నాడు. ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయంట. మనమైనా విడిచిపెట్టంగా మనకి ఇప్పుడు ఈరోజు స్పీడ్ టెస్ట్ పెట్టబోతున్నాం అన్ని బైకులకి. ఏ బైక్ ఎక్కువ స్పీడ్ వెళ్ళిద్దా ఫస్ట్ ఈ బైక్ పడిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ బైక్ ఎక్కువ పవర్ ఉంది, ఏ బైక్ ఎంత స్పీడ్ వెళ్ళిద్ది చూద్దాం. అసలు ఈ బైక్ పైకి లేకనంటుంది. ఇలాంటి బైక్ నాకు వేస్ట్ కాబట్టి ఆ బైక్ మనిషి ఈ బైక్ ఆపేసి ఈ కొన్ని కూడా మన కొంచెం వచ్చింది దగ్గరిద్దాం. ఫోన్ వచ్చింది బైక్కి. నీ బండి కావాలి నాకు, ఇస్తావా ఇవ్వా? తొందరగా లే నీకు ఇస్తావా? రండి ఇవ్వనా? నాకు ఇస్తాను. ఇలాగట్లేదు ఇంకా పారిపోదామని చూస్తున్నావా? పారిపోతానికి ట్రై చేస్తున్నావు. నాకు తెలిసిందిరా, గుండెల్లో కాల్చిపడిపోతా. ఏమనుకుంటున్నావు ఫ్రెండ్స్? ఇది కూడా పైకి ఏంటంటే ఇంకెవడంటే ఈ బండి మనమే పడిపోతుంది. ఈ బండి నాకు వేస్ట్ చెప్పాగా. చిక్కారాగా కారు వాళ్ళు గెలిపించుకున్నామా? అమ్మాయిలు వస్తున్నారు, గెలిపించుకున్నాం. కార్లు తీసుకున్నాం ఫ్రెండ్స్. అమ్మాయిలు భయపెట్టాలంటే చాలు మనకి. నా మాట చదువుకుంటూ అవుతున్నాం. నీకు ఇలా కాదే చూపిస్తా నేనేంటో. విషయాలు వదిలేస్తాను నీ మీదకి. అచ్చా బాగా పడితో పెట్టి ఏంటి ఒక్కడు చూసి నేను భయపడుతువా? ఏమనుకున్నారు ఈ ఫ్రాంక్లీ అంటే ఏమనుకుంటున్నారు? ఆగు, ఏ బాబు ఆగు. ఏం నువ్వు చూసుకుని తీసుకుంటా చౌంకి పడేస్తా. అనుకుంటున్నావు నేనంటే. అయితే ఫస్ట్ ఈ కార్ ఏమైనా స్పీడ్ టెస్ట్ చేయబోతున్నావు. స్పీడ్ వెళ్తే నేను రోడ్డు మీదే వెళ్దామా? జర సారు నీకు పై పడుతున్నా మనకి 1 km అండి. అయితే వెళ్ళేద్దాం ఫ్రెండ్స్. 1 kilometerకి 1 hour అంట. అంటే స్పీడ్ వచ్చి సుమారు 100 ఉండిద్ది. సరే ఫ్రెండ్స్, దీంట్లో మీకు స్పీడ్ రావట్లేదు కాబట్టి వేరే కార్ తీసుకుని వెళ్దాము. షింజాన్ ఎట్టిపోయాడు అసలు. ఇక్కడ దాకే ఉండి ఇక్కడే ఉండాలి కదా ఇప్పుడు దాకా. మంచి కార్, స్పోర్ట్స్ కార్ వస్తుంది. నేను బెదిరిచ్చేద్దాం ఈసారి ఇడికి కన్నా. బాబు ఆగు 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 బాబు.
రన్నింగ్లో తిరిగి సరే ఇక్కడ వచ్చేసాను కదా అవుతున్నా మాత్రాలనే తీయాలా తీయను బాబు నీ పని నాకు కావాలి ఏం మాట్లాడతావు బాబు బుల్లెట్ బాబు బుద్ధి కూడా వేస్తా ఇక్కడ అబ్బాయి ఎప్పుడు చూస్తాడు రోజు మరుగా చేసావు ఇప్పుడైతే మనకు మనమే బండి తెప్పించుకోబోతున్నాం వాళ్ళు ఏం బండి ఎవడు ఊహించాడు ఫైర్ బ్యాగ్ ఆఫ్ ద గోస్ట్ రైడర్. ఓకే ఇప్పుడు మనం ఈ బండ్లానికి వెళ్ళి చేసుకుని వెళ్తాం. మనం పడిపోయాం లేదు కదా తగ్గిపోయింది తుమ్మని వెళ్ళింది కదా ఫ్రెండ్స్. ఏమంటే తక్కువ పడి నీళ్ళు తెచ్చుకుందాం స్పీడ్ వెళ్ళి రకరకాల భైరవ వంశంలో పుట్టినోడు ఎవడు 20 మందిని కాక 30 మందిని చంపేశాడు. కానీ మనం ఒక్కళ్ళు కానీ ఎక్కువ చంపలేదు. చెప్తారా లేదా ఫ్రెండ్స్ వీలైతే మనకి స్పీడ్ క్లియర్గా చేస్తుంది. స్పీడ్ నన్నెట్టి వంశమంటే నన్ను రాదు అయితే బాటట్లా నడవాయి అది వచ్చింది ఇప్పుడే అదే కానీ ఇక్కడ ఫైర్ రావట్లేదు. అన్ని కార్లు పేరు చూసుకుంటూ వెళ్తున్నాం. స్పీడ్ అయితే చూసారా ఇంకా స్పీడ్ కారు కానీ ఇంత స్పీడ్ గుండె పేరుతుంది అది లాగిపోతుంది చూసారా. అది ఎక్కడ మంచిగా రకాల భైరవ ఇదే మనం పడిపోయాము ప్లేట్ చచ్చిపోతున్నాం. అలా ఏమైతే చచ్చిపోయినా కారుతున్నాం అనమాట. ఏంటి బైక్కి ఫైర్ పోయింది ఫైర్ ఇంజన్ ఏంటో బైక్కి ఫైర్ రావట్లా ఏమైంది ఏ కొస్తాడు వెనకపోతే అసలు కారు టచ్ చేసేద్దాం స్టార్ట్ అయ్యేదేమో అక్కడి నుంచి పడ్డావు. ఓ అట్లా చెప్పండి. ఓకే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ ఇట్. బాయ్.